హలో అండి అందరికీ. మేమైతే దసరా సెలవులకి మా ఊరు వచ్చాము, బొందెలిపాలెం. ఇది ఎర్లీ మార్నింగ్ షూట్ చేసామన్నమాట. నిన్న సండే వ్లాగ్ అంతా కూడా ఈ ఎంటైర్ వ్లాగ్లో ఉంటుంది చూడండి. మార్నింగ్ ఇంకా బయటకు వస్తే ఇలాగా మాకు ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఎదురుగా రాముల వారి గుడి కనిపిస్తూ ఉంటుంది అనమాట. 6:37 కల్లా కూడా ఎండ వచ్చేస్తుంది. ఇంకా వినుకొండలో అయితే మాకు వెంటిలేషన్ ఏమీ ఉండదు, కానీ బొందెలిపాలెంలో అయితే ఫుల్ వెంటిలేషన్ అనమాట. పొద్దున్న ఎండ కూడా బాగా తగులుతుంది, మంచిది కదా. నేనైతే కిందకు వచ్చేసాను. అత్తయ్య వాళ్ళు ఈలోపు క్వశ్చన్ దగ్గరికి వెళ్ళారు. మాకు గేదెలు ఉన్నాయి, అక్కడ గేదెల పని చూసుకొని పాలు తీసుకొని వస్తుంది. మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు క్వశ్చన్ దగ్గరికి వెళ్ళారు. నేను వచ్చిన తర్వాత బట్టలు అయితే నానబెడుతున్నాను. బట్టలు వినుకొండలో అయితే వాషింగ్ మిషన్ ఉంది కదా, ఇక్కడైతే మేమే ఉతుక్కుంటాము. కాబట్టి ముందు నేను కిందకి దిగి రాగానే చేసే పని ఇదే అనమాట. రోజు కూడా ముందు బట్టలు నానబెడతాను, తర్వాత అవి నానేలోపు వేరే పనులు చూసుకుంటూ ఉంటాం అనమాట. టిఫిన్ పని కానీ లేకపోతే కసులు ఉడటం కానీ అవన్నీ కూడా సర్ఫేసి కాసేపు నానబెడితే కానీ మురికి వదలదు. కాబట్టి కాస్త నానితేనే బాగుంటాయి. నానబెట్టిన వెంటనే ఉతికితే మురికి అనేది అంతగా పోదనమాట. కాబట్టి ఇక్కడ నేను నానబెడుతున్నాను. ఇంకా బ్రష్ పెట్టి కొడితే కానీ బాగా మురికిపోతాయి. పిల్లలు కూడా ఇంటికి వచ్చారు కదా, బాగా అటు ఆడి దుష్యంది క్రికెట్ కూడా బట్టలు కొంచెం మురికి చేసుకుంటారు. కాబట్టి 2 బకెట్లలో నేనైతే నానబెట్టేశాను. ఇలా అనమాట. మా ఇల్లు చూడండి, హాల్ ఇట్లా పొడవుగా ఉంటుంది. పాతకాలం ఇల్లు అనమాట. బెడ్రూమ్స్ అలాగే ఉండవు. ఇంక వంటగదిలోకి వస్తే అత్తయ్య ఆల్రెడీ చట్నీకి వేయించి పెట్టెళ్ళింది. కొబ్బరి పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేయించిన పల్లీలు పక్కన ఉన్నాయి. ఇంకా తర్వాత అవి చూసేసిన తర్వాత ఆ బట్టలు నానుతున్నాయి కదా, కాసేపు నానాలి అని ఇంక నేనైతే ఇల్లు ఊడుస్తున్నాను. ఇల్లు మాకు ఇట్లా పొడవుగా ఉంటుందండి. అప్పుడు పాతకాలంలో కట్టిన ఇల్లు కదా, మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పుడు కట్టిన ఇల్లు అనమాట, వాళ్ళ తాతయ్య వాళ్ళు. కాబట్టి బెడ్రూమ్స్ అలాగేం ఉండవు. ఇక్కడ కింద బెడ్రూమ్ లేదని మేము పైన రూమ్ వేసుకున్నాము. కాబట్టి ఇట్లా బార్ ఇల్లు అనమాట, చాలా విశాలంగా ఉంటుంది. ఆ ఇంట్లో మనం ఆ చివరికి ఈ చివరికి ఒక 10 రౌండ్లు వేస్తే చాలు, మనకు చాలా ఎక్సర్సైజ్ అవుతుంది. వినుకొండలో ఏంటంటే స్క్వేర్ షేప్ లాగా చిన్నిల్లు లాగా ఇరుకిరుగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడైతే విశాలంగా బాగా గాలి వెలుతురు వస్తుంది. ఇక్కడ లైట్ కూడా పగలు వేసుకునే పని ఉండదు అనమాట. మేము వినుకొండలో ఆ కిచెన్లోకి వెళ్ళాలి అంటే ఎప్పుడు కూడా పగలైనా సరే లైట్ వేసుకోవాలి. అక్కడ ఎట్లయినా సిటీల్లో అద్దిల్లు ఇరుకిరుగ్గా ఉంటాయి కదా, అంతగా ఉండదు. మనకి పల్లెటూరులో కాబట్టి బాగా విశాలంగా కట్టుకుంటాము. దేనికైనా గాలి వెలుతురు ఇలా వస్తుంటేనే మనకి చిన్న చిన్న ఎలర్జీస్ కానివ్వండి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా ఉంటాయి. గాలి వెలుతురు ఎప్పుడు తగులుతూ ఉండాలి. ఇంకా ఓడవటం అయిపోయిన తర్వాత నేనైతే బట్టలు ఉతికేసి అక్కడంతా కూడా గచ్చు కడిగేసాను నీట్గా. తర్వాత అయితే ఆ బట్టలను తీసుకెళ్ళి పైన ఆరేయాలి. ఇక డాబా మీద బాగా అయితే ఎండ వస్తుంది కదా, తొందరగా ఆరిపోతాయి. కాబట్టి ఏదైనా కలర్ పోయాయి లైట్ వెయిట్ ఉంటేనేమో కింద ఊరికే శారీస్ ఏదైనా కలర్ పోయాయి మంచివి అనుకుంటే కింద ఆరేస్తాము. మిగతావన్నీ కూడా డాబా మీదే తీసుకెళ్ళి ఆరేస్తాము. బాగా అయితే ఎండ వస్తుంది, ఇంకా తొందరగానే ఆరిపోతాయి ప్యాంట్స్ కానీ అవి. ఇదిగో ఈ రూమ్ అనమాట మాది, మేము పైన ఇక్కడ పడుకుంటాము. ఇంకా దుష్యంత్ వాళ్ళు పూరి ఇంకా హాలిడేస్ వచ్చాయంటే ఇంకా తొందరగా పెందలాడి మాత్రం లేవదు. వాళ్ళు ఇష్టం వచ్చిన టైంకి లేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు టిఫిన్ చేస్తారు. పని అయితే అస్సలు అవ్వదు. వాళ్ళకి స్కూల్ ఉన్నప్పుడే టైం మనకి తొందరగా కలిసి వస్తుంది, పని కూడా తొందరగా అయిపోద్ది. ఎందుకంటే స్కూల్కి వెళ్ళాలని ఫాస్ట్గా స్నానం చేస్తారు, బ్రేక్ఫాస్ట్ తింటారు. ఇప్పుడు హాలిడేసేగా అప్పుడే లేపుతారేంటి మమ్మల్ని, హాలిడేస్లో కూడా పడుకోనివ్వరా అంటది మా పూరి అయితే. అందుకని మధ్యలో వెళ్ళి లేపుతూ ఉంటాము వాళ్ళు లేచిందాక. ఇంకా బట్టల ముందు ఒకసారి లేపొచ్చాను కదా, ఇంక వారేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళి లేపుతాను ఖచ్చితంగా. లేచినా లేకపోయినా వాళ్ళు టిఫిన్ తిని పక్కకి వెళ్తే మనం వంటగదిలో పని చేసుకోవడానికి, మళ్ళీ వంట స్టార్ట్ చేసుకోవడానికి తర్వాత వీలుంటుంది అనమాట. అలా కాకుండా దోశలు అనుకోండి, వాళ్ళు వచ్చినప్పుడు దోశలు పోయాలి. చపాతీలు అయితే వచ్చినప్పుడే కాల్చాలి, ముందే చేసి పెట్టలేం కదా, అట్లా అనమాట. కాకపోతే ఈరోజు మేము ఇడ్లీ అనమాట, ఒక వాయి వేసిన తర్వాత ఇంకొక వాయి వేసుకుంటాం. అందరికి 2 సార్లు వేయాలి. అయితే మాత్రం బాగా కాస్తుంది. ఆ కాసేపు బట్టలు వేసే లోపు మొహం అయితే మాడిపోయినట్టు అనిపించింది. ఇప్పుడు ఏంటో కొన్ని రోజుల నుంచి మధ్యాహ్నం బాగా ఎండ కాస్తుంది, సాయంత్రం అయ్యేసరికి బాగా వర్షం పడుతుంది. తుఫాన్ అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా న్యూస్లో ఒక 3-4 డేస్ వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. అయితే బట్టలను మాత్రం ఆరనిస్తున్నారు అనమాట. మేము ఇంతమంది ఉన్నప్పుడు కనుక వర్షాలు పడి బట్టలు ఆరకపోతే ఇంక అంతే సంగతి. 6 12 జతలు ఇరుస్తాం ఇంట్లో. అవన్నీ ఆరకపోతే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఎండ వల్ల చక్కగా ఆరిపోతున్నాయి. ఇంకా మళ్ళీ వెళ్ళి వాళ్ళని ఒకసారి అయితే లేపాను, వాళ్ళైతే కదలలేదు. రండి టిఫిన్ చేదురుగానని. ఇంక నేనైతే కిందకు వచ్చేస్తున్నాను.
ఇంకా అయితే కిందకు వచ్చేలోపు అత్తయ్య ఆల్రెడీ కాకరకాయలు నిన్న వినుకోండి నుంచి వస్తే కాకరకాయలు తెస్తే అవి కట్ చేసి పెట్టింది కారం చేద్దామని. ఇడ్లీ కూడా పొయ్యి మీద వేసేసింది. ఇంకా మేము ఎవరైతే ముందు బ్రష్ చేసాం వాళ్ళని టిఫిన్ చేస్తాము, తర్వాత వాళ్ళ కోసం తర్వాత ఇడ్లీ వేస్తాను. ఇక్కడ అత్తయ్య మామయ్యకి ఆయనకి మా వారికి ఇంకా టిఫిన్ పెట్టుకుంటున్నారు. వాళ్ళు పొలం వెళ్ళాలి కాబట్టి వాళ్ళు ముందే తినేస్తారు. తర్వాత మేము ఇంట్లో ఉండే వాళ్ళమేగా తీరిగ్గా పూరి నేను దుష్యంత్ తర్వాత తిన్నాము. ఇంకా అత్తయ్య వాళ్ళు పొలం వెళ్ళిన తర్వాత కాకరకాయలు కట్ చేసి పెట్టింది కదా కాకరకాయల కారం కోసం, అవైతే నేను పొయ్యి మీద వేసాను అనమాట మగ్గిద్దామని. ఇంకా నేనైతే మగ్గించి పెట్టాను. తర్వాత అత్తయ్య వచ్చాక శనగ పొడి పౌడర్ వేసి వాటిని తాలింపు వేసేసింది. ఇంట్లయితే తోమేశాను. తర్వాత ఇందాక ఊడ్చాను కదా ఇంకా తొడవడం అనమాట ఫైనల్ స్టెప్. ఇంకా మనకి బండలు దుడిసేస్తే నీట్గా ఇంకా స్నానం చేసేయచ్చు అనమాట. నేను ఆ కాకరకాయలు పొయ్యి మీద వేసినప్పుడే ఇంకా ఆల్టర్నేట్గా కూడా మిగతా పనులన్నీ చూసుకుంటూ ఉంటాను సిమ్లో పెట్టి. ఇంకా ఒక్క పని దగ్గరే స్టక్ అయిపోను అనమాట. 2-3 పనులు కలిసి వచ్చేటట్టు చేసుకుంటేనే మనకి పనులు ఈజీగా ఉంటాయి. అంతేగాని పొయ్యి మీద ఏదన్నా పెట్టి దాని దగ్గరే కూర్చొని ఉంటే మాత్రం ఇంక అంతే సంగతి. కాబట్టి అది సిమ్లో పెట్టేసి అవి వేగుతూ ఉన్నాయి. అంట్లు కానివ్వండి, బండలు రోవటం ఇవన్నీ కూడా నేను ప్యారలల్గా చేస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత అయితే స్నానం చేసి వచ్చాను. ఇంక చూసారా బట్టలు అయితే ఇంకా ఆరిపోయాయి అనమాట. ఇంకా అవి తీస్తున్నాను. ఒక ప్యాంట్ ఒకటి సరిగ్గా ఆరినట్టు అనిపించింది. ఇంకా సాయంత్రానికి అయితే వర్షం మామూలుగా పడలేదు, కాసేపట్లో పడిందనమాట. ఇంకా బట్టలు అయితే మడతేసి అలా పెట్టుకొని కిందకెళ్ళి ఇంక ఎవరి వాళ్ళకి షెల్ఫ్లో సర్దేసుకోవటం. ఇంకా మా అమ్మ వాళ్ళు ఊర్లో ఉన్నారు కదా యుఎస్లో, మా నాయనమ్మ దగ్గరికి వెళ్ళి నేను ఊరు వచ్చినప్పుడల్లా వెళ్ళి చూసి వస్తుంటాను. కాబట్టి మా నాయనమ్మ కొన్ని ఫ్రూట్స్ తను తినేవి, తనకి పళ్ళు ఎక్కువ లేవన్నమాట, మెత్తటి పదార్థాలు తినిద్దని బిస్కెట్లు, బన్నులు, కేక్ పీసెస్ అవైతే తీసుకొని ఇంకా మతుకుమల్లి అయితే నేను పూరి వెళ్ళాము. ఇంక వెళ్ళేసరికి చెట్లకు నీళ్లు పోస్తూ ఉంది. మా నాయన ఈ వయసులో కూడా ఇల్లు చాలా నీట్గా ఉంచుకుంటుంది. రోజు దీపారాధన చేస్తారనమాట. దాన్ని మాత్రం ఖచ్చితంగా. ఇంకా ఇంటి వెనకాల అంతకుముందు మాకు ఇక్కడ కష్టం ఉండేది, అంటే మా అమ్మ వాళ్ళకి అప్పుడు గేదెలు ఉన్నాయి కాబట్టి కష్టం ఉండేది. ఇప్పుడు గేదెలు అవన్నీ తీసేశారు కాబట్టి ఆ కష్టాన్ని అంతా పడేసి మట్టి అంతా దోలించి కొన్ని మొక్కలైతే వేశారు మా అమ్మ మా నాన్న. దాంట్లో కొన్ని ఏమో గుబురుగా ఉన్నాయి పొలిగట్ట మండలు, మిగతా ఇంకా నిమ్మ చెట్టు, కరివేపాకు, అలాగే చామంతి చెట్లు, మల్లె చెట్లు, కొబ్బరి చెట్లు, జామ చెట్లు, సీతాఫలం ఏవో వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని అయితే మా నాన్న వేసాడు. ఇంకా 2 months అయిందనమాట. వాళ్ళు మా చెల్లి వాళ్ళు యుఎస్లో ఉంటే అక్కడికి వెళ్ళారు కాబట్టి ఇంకా మా నాయనమే చూస్తుంది వీటన్నిటిని. కొన్ని అయితే చచ్చిపోయాయి, కొన్ని బాగానే ఉన్నాయి. ఇదేమో గోంగూర తీసుకెళ్ళమ్మా అని చెప్తుంది మా నాయనమ్మ. మల్లె చెట్లు ఉన్నాయి, ఇంకా చామంతి చెట్లు కానివ్వండి, కనకాంబరాల చెట్లు అన్నీ అయితే వేశారు. ఇంకైతే కొద్దిగా గోంగూర కోసుకొని అయితే ఇంకా ఇంటికి వచ్చాము. అప్పటికే వర్షం పడేలాగా మబ్బులు వేసింది అనమాట. టెడ్డీ అయితే అటు ఇటు తిరుగుతా బాగా ఆడుకుంటుంది. ఇదండి ఫస్ట్ డే పల్లెటూరుకి వచ్చిన తర్వాత నా కంప్లీట్ వ్లాగ్. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ నేను ఎన్నో వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే మన వ్లాగ్స్లో మీకు నచ్చిన పార్ట్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇంప్రూవ్మెంట్ కోసం ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా సరే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.